మళ్ళీ తిట్టిస్తారు అనమాట. మాట్లాడేది కాకుండా మళ్ళీ తిట్టిస్తారు. ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడడం తప్ప పని పక్కన పెడితే అది ఆయన విజ్ఞతకు వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు ఆయమ్మ అన్నలేజీన గారు ఆయమ్మ మనిషి, ఆడ మనిషి, బిడ్డ అక్కడ ప్రాణాపాయం నుండి బయటపడినాడు. బయటపడిన తర్వాత మనం అందరం ముక్కునే వెంకటేశ్వర స్వామిని ఆమె కూడా ముక్కుంది. ఆమె కూడా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆమె ముక్కునే తలలు ఇచ్చింది. అదే పెద్ద సమస్య, పెద్ద ఇష్యూ అది. దాని గురించి ఎందుకు మనం మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? గంజాయికి ఒక 24 గంటలు టైం ఇవ్వండి, నేను సీట్ చెండాడతాను, దాన్ని ఇమ్మీడియట్గా అరికడతానన్నారు. ఆ తర్వాత ఏమన్నా నాకు ఒక ఎంపీ సీట్ ఉంటే నేను ఢిల్లీలో ప్రత్యేక హోదా తెచ్చేవారని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఇలా ఏ మహిళ జోలికి వచ్చినా అదే ఆఖరి చూపు అన్నారు. ఎంతమంది మహిళలు కనపడకుండా పోతున్నారు, ఎంతమంది మహిళల మీద దాడి చేస్తున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి మంది మాట్లాడితే వారికి అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపల పెట్టి వారికి కావాల్సిన బిర్యానీలని సదుపాయాలు చేసి పెడుతున్నారు. అదే పోసాని మురళీకృష్ణ గారు మాట్లాడితే ఆయన మీద 17 చోట్ల 18 చోట్ల కేసు పెట్టిస్తారు. ఇతని మీద ఎందుకు పెట్టకూడదు? రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు. కేసు కడతారా? ఇల్లు కట్టమని చెప్పండి, కడతారేమో. వీళ్ళకి కావాల్సిన వాళ్ళకైతే రాచమర్యాదలు ఉంటాయి. ఏం తప్పు చేసినా మేమేదైనా చిన్న పొరపాటున మాట్లాడినా కూడా దాన్ని తీసుకుపోయి స్టేషన్ల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిప్పుకుంటూ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు మంచి పని చేస్తారని జనం అనుకోవడం లేదు. వీళ్ళంతటా వీళ్ళే వర్ణించుకొని మేమే అన్ని ఘనకార్యాలు చేసినాం, దేశాన్ని ఉద్ధరిస్తాం, ఇంతకన్నా దేశంలో ఎక్కడ నాయకులు లేరు అనే విధంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకూడదా? రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాయం ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు రాజశేఖర రెడ్డి గారి తర్వాత. అలాంటి ముఖ్యమంత్రిని పెట్టుకొని రాకూడదంట. ఆయన బయటకు వచ్చే జనం కావాలంటున్నారు, వీళ్ళు కాదు రావద్దనేది. వీళ్ళేమన్నా పైన ఈవీఎంలో మెయింటైన్ చేసి మళ్ళీ రాకుండా చేస్తాం అనుకుంటున్నారేమో, కానీ జనం కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి, జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే మాకు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ మళ్ళీ అమలు జరుగుతాయి. వీళ్ళు సూపర్ 6 అని మేము అడగని హామీలు ఇచ్చినారు, ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి వ్యక్తులు మాకెందుకు? మాకు మాట చెప్పకపోయినా కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి, ఇలాంటి నాయకులు మాకెందుకు అనే విధంగా జనం కోరుకుంటుంటే వాళ్ళని గురించి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయాల్లో రానిమని ఒకరు చెప్తారు, జగన్మోహన్ రెడ్డిని చంపేయండి అని ఒకరు చెప్తారు, జగన్మోహన్ రెడ్డిని జనంలోకి రానికుండా అడ్డుపడతారు, జనంలోకి వచ్చేటప్పుడు అడ్డుపడతారు, రానప్పుడు ఇంట్లో కూర్చున్నాడు, టేరాలు కట్టుకున్నాడు, టెంట్ వేసుకున్నాడు, రకరకాల విమర్శలు చేస్తారు. వీళ్ళకి ఏది అడ్డం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడచ్చు, వీళ్ళు మాట్లాడినంత కరెక్టే. ఇతరులు ఎవరు మాట్లాడినా కూడా ప్రతిదాన్ని తప్పుగా తీసుకొని విమర్శించడానికే వీళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఉండేది జనం చూస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళకి ఇచ్చే తీర్పు వాళ్ళు ఇస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోండి. మీకు జరుగుతుందని మా పోలీసులు మేము చెప్పినట్టు వింటారని, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే మళ్ళీ ఇదేమో 5 ఏళ్లే కదా, శాశ్వతం కాదు కదా సమస్య.